ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే చేసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ముఖ్యమైన విషయం, ఇది పెద్ద సినిమా కాదు, ఇది చెడ్డీ. ఇందులో జరిగినటువంటి అన్నీ నవ్వుకోవడానికి మాత్రమే చేసాం. జానీ సిన్సా, ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదే. ఏంది మన బిట్ వీడియోలకి లైకులు రావడం లేదు, ఫాలోవర్స్ రావట్లేదు, అసలు వ్యూసే రావడం లేదు. అసలు మీరు ఏం కొడుతున్నారు, ఏం అర్థం కావడం నాకు వీడియోలలోనూ. ఏంది అసలు ఆ వీడియోస్ పడిపోతున్నాయే. ఓ ఎవరు చెప్పాడు నీకు పడిపోయిందనా? పలు ఓడుగా నాకు ఉండే పేరు ఎట్టని తెలుసు. బయట నాకు జానీ సిన్సా చుట్టా పోయాలన్నమాట అందరూ. నన్ను పడిపోయినావంటావు నువ్వా? బలి ఓడుకున్నా చూడేనా. ఒరి డాక్టర్ జానీ సిన్సా, నీకు విషయం అర్థం కాలే. మీరు ప్రతి వీడియోలో మీరు కనిపించి దింగిన జనాలకి. ఇప్పుడు మన కార్న్ ఇండస్ట్రీకి ఒక కొత్త మనిషిని మనం పరిచయం చేయాలని నేను ఆలోచిస్తున్నా. నువ్వు ఏం చేస్తావంటే, మంచి పల్లెటూరు నాటు పుంజిని ఒకటి దింకరా. ఎవడైనా మంచి పొడిచేవాడిని. వాడు ఎట్టుండాలంటే, వాడు కొట్టుడికి నా మన కెమెరామెన్లు కూడా పోయాలి నా మాట గురించి తీసేవాళ్ళు కూడా. అట్టుండాలి వాడు వాలకం. అట్లాంటి వాడిని పట్టుకోరంటారా చెప్తానా. ఇటు పట్టుకోరాకపోతే మన కంపెనీ పడిపోద్ది. అది అంతేంగా మేము జాలక ఈయనకి మళ్ళీ సరేలే, మన కంపెనీ కోసం అంటున్నావు కాబట్టి ఎతకతాలే. చైనాకి పోతాడు మంచి ఆటగాళ్ళు ఉంటారు అనుకుంటా. అమ్మయ్య, నీది ఏమో రాబయ్యా, నువ్వు ఎట్టు వచ్చేస్తుంటావు. నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టుగా తగులుతుంది నాయన. ఎవరినైనా నువ్వా? పెద్ద అయినా నువ్వు బాగా నేను చెప్పేది బాగా విను. నేను కార్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చా. అంటే మీరు చూసా బిట్లు చూస్తులా అట్లలో నేను నటిస్తుంటాలే. మా ఓనర్ ఏమన్నాడంటే, మా ఊపులు సాలడం లేదంట ఆయనకి. జనాలకి కొత్త దానం కావాలంటే ఒక మనిషిని ఎత్తకమన్నాడు. మీ ఊర్లో ఎవరైనా చిక్కు బుల్లాట బాగా ఆడేవాడు ఎవడైనా ఉన్నాడా? వాడిని నెంకపోయి వీడియోలు చూపిస్తాం, ఎట్టుంటుంది చూద్దాం ఒకసారి. ఎవరైనా ఉన్నాడా? ఓ రబియా, నువ్వు భలే మాట్లాడేవురా నువ్వా, గుర్తొచ్చేవరా నాకు రే. అవును, నీ పేరు జానీ సిన్స్ కదా? అవును. ఓ రబియా, నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళు ఎక్కడ తగులుతారా నీకు? చైనాలోనా ఇంత గొద్దుంటాయా? అచ్చా, నువ్వు పోవాల్సింది ఇండియాకి పోవాలి రబియా. అక్కడ ఉన్నాడు రా ఒకడు, ఆట కోసం ప్రాణాలు పెట్టేస్తాడు వాడు. ఆట అంటే మరి ఏదో ఆట అనుకునేవు, ఇదే చిక్కుబుల్ల ఆటే. ఒకసారి మనం అక్కడికి పోయి వాడి పరిస్థితులు తెలుసుకుందాం పద. వాడు చిన్న కథ కాదు రే. ఓ పెద్ద ఇండియాలో అంత పెద్ద విషయం వాళ్ళు ఎవరు లేరియా. ఆఫ్రికాకి పోదామని అనుకుంటున్నాను. ఇండియా వాళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలియకుండానా? ఓరన్నాయినా, నువ్వు ఇండియా వాళ్ళని తక్కువ అంచనా ఏ బాకరా సామ్య. నీకు వాళ్ళ సంగతి తెలియదురా నీకా. ఒకరోజు నాకు ఇండియాలో బంధువులు ఉన్నారు. మా చైనాలో ఒక ఆట పోటీ జరుగుతుంటుంది ఎప్పుడు కూడా. తట్టుడు అని ఒక ఆటల పోటీ, చిక్కుబళ్ళ ఆట అనుకో. ఆ ఆటలో నేను ప్రతి 3 సంవత్సరాల నుంచి ఓడిపోతా వస్తానే ఉండా. మా బంధువు ఒకడు ఇండియా నుంచి ఒకడిని పంపించాడురా. వాడి పేరు చెడ్డీ అంటరా. వాడు కొట్టాడురా ఆ రోజు. ఆట మాదే కదా, చూడు ఎట్ట కొట్టాడు. కొట్టుకోండి గెలుచుకోండి, దమ్మున మగాడు వచ్చి కొట్టుకోండి. ఎవడో తెంగలేలే ఈ ఆటలో. మా ఓనరే తెంగతాడు. బొడవా, ఈ చైనాలో బల ఆటలు అన్నమాట. తట్టి ఆట సిద్ధేమాటా మనకు చేత కాక మనల్ని పిలిచారు ఆడికి. తట్టాడు బాధ్యంగా అన్నమాట. ఇట్లాంటి ఆటలు మన ఇండియాలో కూడా పెడితే బలం ఉంటుంది. తట్టదు తట్టే, అప్పుడు తట్టకు ఇప్పుడు తడతాం. మళ్ళీ పుడతామైందే నా చెడ్డీలో నా కడ్డీ. ఒరే ఏందో నువ్వు చెప్పేది? అట్ట కొడతాడంట ఓడా, అంత ఆటగాడు ఓడా. మంచి ఆట కూడా కాదురా సామె. వాడు మామూలుగా ఆడాడు, నా అమ్మ పోరాడతాడు, నా అమ్మ అటు గుడిసాడు. కావాలంటే అక్కడ ముగ్గురులలో 3 ఫేవరెట్ ప్లేయర్లు ఎవరినో అడుగు, నువ్వు చెప్తారు నీకు వాళ్ళు. ఒరే యాందు అని జా ఉండా ఆడతా ఉండాలి. ఓ అన్న క్రికెట్ ఆడానా? నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో? విరాట్ కోహ్లీ. ఒరే చెప్పలేదా? చెడ్డీ కూడా పేరు సరే. ఓ కుస్తీ అన్న, నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో? నాకు నేనే ఫ్యాన్. ఒరే ఓ రన్నా, నీకెవరో? ఉసేన్ బోల్ట్. ఓ ఏందో మీ హీరో పెద్ద పోటు కూడా అన్నావు. ఏడు చూస్తే ఏరు వాళ్ళ పేర్లు చెప్తుంటారు. బలి దెంగి పడుకున్నట్టున్నావు కదా నువ్వు. ఒరే నీ గుద్ద గుడిసేటిన దెంగ, నువ్వు చిక్కు బుల్ల అట్లా నీ అభిమాని ఎవరు అడగరా గుడ్డు పుక్క. ఒరే అడగతా ఉందా? ఓ మీకు చిక్కు బుల్ల అట్లో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయరా? చెడ్డీ.
నేను చెప్పలేదంటరా, వాడు చిన్న ఆట కూడా కాదురా నాయన. ఈ తట్టుడు ఒకటే కాదు, వాడు క్రికెట్ కూడా ఆడుతాడు అన్నమాట. ఈ గ్రౌండ్ జరి కొట్టినా అన్నమాట, బాల్ అన్నమాట 3 గ్రౌండ్ అసలు పడిపోయింది అన్నమాట. సెంచరీ చిన్న కొట్టుడు కాదులేదు నా అన్నమాట కొట్టానా అన్నమాట. నా అన్నమాట 3 గ్రౌండ్లు దాటి దెంగేసి బాలా ఇప్పుడు దాకా కొట్టలేదంటే షాట్ నేనా మరి ఏ మాత్రమే కానీ చిన్న కొట్టుడు కదిరిద్యా ఆట కూలికి దెంకొని అద్దెంగదాం మళ్ళా ఊరికి నడిచిపోవాలి మన ఊరికి నా అన్నమాట. రైలు కూడా ఆగదంట నా అన్నమాట. లేదు ఏందో నా అన్నమాట మా బాధలో. సరే ఈ చెట్టు కూడా వచ్చిపోతే ఓరే ఆంటీ 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 వెళ్ళిపోతా. అచ్చా ఈ ఆంటీలు మనల్ని అర్థం చేసుకోరబ్బా. ఏమో కానీ నేనేదో చేద్దామని వచ్చా, వాళ్ళు నా అమ్మట నన్ను సీనియకుండా నా అమ్మట వెళ్ళిపోయారు అన్నమాట. అప్పటికి నాలుగు తడ్లు అడ్డేసి వెళ్ళి మనం ఎంత సెంచరీ కొట్టుంది, మనం పని పీకిపోతుంటే వీళ్ళు చూస్తారు 2 తడ్లకి దెంగేస్తుండే. ఏం చేస్తున్నాం అన్నమాట. చేయిద్దా ఇప్పుడు చేయకపోతే అటు చేస్తాం మళ్ళీ పుడతామైంది నా చెడ్డీలో నా కడ్డీయా. ఓరే చెడ్డీగా ఎట్టాడేవారు ఆట బాగా ఆడేవంటరా క్రికెటా? ఒరే నువ్వు క్రికెట్ ఆడితే ఆడవు కానీ నువ్వు ఈ చిక్కు బొల్ల ఆట కూడా ఆడితే అట్టరా నువ్వు ఎవరు తంటే వెళ్తానా? తట్టకూడదు నాయన అట్ట, తప్పు కదా అదే తప్పు నాయన. నాకేమంటే మంచి మాటలు చెప్పి దెంగైతే, నువ్వేమంటే ముసలి దానికి లేని దెంగుతుంది. ఇగో చిన్న ముసలి నా మాట కాదు ఈయన. 1 రోజు 4 తట్టుందా వండలేంది ఇది. మళ్ళీ నా నీది దెంగతుంది ఇది. సాయిలో ఉండవా సాయిగానే బలి ఓడుకున్నా నువ్వా. ఒరే మనోడా టన బాగా రాదు, ఎప్పుడో ఆ మాసానికి ఒకసారి పాడడానికి ఒకసారి వేస్తుంటా కానీ అటువంటి పడుచుకోబాగరా నువ్వా. ఒరే మొన్న నేను పట్టణానికి పోయాను రా. ఒరే ఒకటి కాడే అంత ఉన్నిందిరా ఫోన్ అంటారు చేతులు నాకు. ఒరే దాంట్లో ఏమో పెట్టాడు బిట్లు పెట్టి ఎంత బిట్లు అంటారు. ఒరే అది చూడంగానే లేచిపోయింది నాకు బెలకయా. అట్లాంటిది ఒకటి కొనుక్కోరా మనం కూడా మన ఊరు వాళ్ళకియా. ఎట్ట కొనుక్కోదాన్యా దెంగ ముసలోడే కాదు నా కుర్రోడు రీడా. నేను ఏదో నా మాట ఏదో ఒక ఆట గేట ఆడి మన ఊరికి నా మాట రైల్వే స్టేషన్ వేపిద్దాం నేను అనుకుంటుంటా. ఈయనకి నా మాట బిట్లు చూసి దానికి కావాలంట ఫోన్లా. భలే దెంగోడ్రా ముసలి నా మాట. వా తాత నీ కోరిక తీరుస్తా తాత నేనా ఎట్టదట. మన ఊర్లో ఎంతమంది 1800 ముసలాలు కదా ఉండేది, 1800 మంది. 1800 ఫోన్లు దెంగొచ్చి దెంగతుండి ఏదో ఒక ఆట ఆడిపోద్ది దెంగి నా మాట. ఆ ఫోన్లలో మీరు బిట్లు చూడాలా నా మాట, స్తంభాలు వేయాలి నా మాట కూడా. అదే చెప్తాం అది. ఊరుడు అమ్మని పడ చచ్చిపోయాడు ముసలుడా, చచ్చిపోయాడు బతుకున్నాడు రా. ఊరు పొద్దునేరా మాట్లాడింది, నేను శబ్దం కూడా చేశాను. ఫోన్లు దెంకొస్తానని ఏం రైలు గుద్దిపోద్ది దిగింది ఎడ జరిగిందే. ఏమన్నా మా తాత 3 రోజుల నుంచి నా మాట వినట్లేదన్నా. అయ్యేమో బిట్లు కావాలని చంపుతున్నాడు. ఆ రైలు దోలేవాడు కండక్టర్ ఎవడు వాడు జీపించిపోతే అంటే బిట్ల. ఈయనేమో రైలు కోసం బాగా వాడు ఏమైనా బిట్లు చూపిస్తాడని ఆపుతున్నాడా. ఆ రైలు పోయే మార్గంలో గులకరే గింజలు తెలిసి చచ్చిపోయాడు మా తాత. ఓరి 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 భలే పని జరిపోయింది కదా ముసలోడికి. గులకరే గింజలు తెలిసి చచ్చిపోయాడా. ఏంది ఇది అంటే మన పానం అంతా గింజల్లోనే ఉంటుంది అనుకుంటా. వచ్చా ముసలోడు చచ్చిపోతే నవ్వుతానేంది నేను. అచ్చా ఈ ముసలోడు కోరిక కూడా తీర్చలేకపోయాను నేను. ఎడతట్టు మన కొరవ ముసలోడు కోరికన్నా తీరవాలినా. అబ్బా ముసలి నమ్మడ్డా నీకు భాగ్యం లేదురా బిట్లు చూసే భాగ్యమా. సరే అయితే నేను పోయా మిగతా ముసలోళ్ళ కన్నా దెంకొస్తా ఫోన్లు పోయి బిట్లను చూసుకుంటున్నామాట. ఈ కండక్టర్ని ఏడ ఆపుతారా రైలుని. ఒరే క్రికెట్లో కూడా మోసం జరిగిపోయింది నాకు. ఎవడు రంపించుకోవట్లేదన్నా. మరి నన్న రూపాయికి బాడీ రేసి పాట నా అన్నమాట. బీడీ కూడా రాదురా నా అన్నమాట. ఏమిటి అయిపోయాను నేను, ఆటకు పనికిరాని అయిపోయాను నేను. ఇంకా ఫోన్ లేని తెంకపోతున్నా ఈడేవుడా. అభయ నీకు ఆట అంటే ప్రాణం కాదు, నువ్వు క్రికెట్ ఆడుతుంటా చూసేలా నేను వస్తా. చిక్కు బొల్ల ఆట నేర్పిస్తా. ఓరే ఇదేం ఆట అదే చిక్కు బొల్ల ఆట. ఆట కూలి ఎంత ఇస్తావు నాకు ఆట కూలియా? ఓ రాబయ్యా ఆట కూలీలా ఎన్ని బెంగో రాబయ్యా. నువ్వు వచ్చే పని కడుపు నిండా కూడి పెడతా. చిక్కు బొల్ల ఆట అంటే నువ్వు ఏ ఆట అనుకోండి తట్టేదే కదంటరా. అది కూడా పెద్ద కాంపిటీషనేరా నాయన. అది కూడా నువ్వు నేషనల్ లెవెల్లో ఆడి గుర్తింపు సంపాదించుకోవచ్చు నువ్వా. కానీ నువ్వు చైనాలో ఆడాలా ప్రస్తుతానికి వచ్చి నేను ఇక్కడ చిన్న పీతి పొట్టోడు కాడ ఆడిపించి ఏమన్నా దింకపోతా నేను చైనాకి. ఏమంటున్నా అవకాశం వస్తే దేనికి కాదనుకుంటున్నా. ఎట్టో నాకు నేషనల్ లెవెల్లో ఆడాలనుకుంటున్నాను. నువ్వు అనుకునే చిక్కు బొల్ల ఆటే మాకు నువ్వు నేర్పివ్వాలి. అది మా పుట్టుతోనే ఉందనుకో.
ఆ ఆట నువ్వేం నేర్పివ్వలేదా? సరేలే వస్తా. నాకు గుర్తింపు కావాలా, ఆ గుర్తింపు కావాలి. మా వాళ్ళు కొన్ని బిట్లు చూసుకుని ఫోన్లు కావాలా, అంతేగాని ఇంకేముంది. ఎవరోడు పీతి పొట్టోడు కాడ పంపా, ఏం ఆట ఆడి చూపిస్తావాడిని. సిక్సికి బుల్ల ఆట ఎవరితో ఆడాలో కానీ పా. రండ్రో ఎవరికో దమ్ము ఉంది. ఈ అమ్మాయిలను తట్టి 10 లక్షల రూపాయలు ఎవరు గెలుచుకుంటారో ముందుకు రండ్రో. జంగలేరు ఎవడైనా కానీ రండి. ఈడెవడో ఒరే పీతి పొట్ట, ఒరే ఉండరా ఒక్కసారి రా, ఒరే ఒక్కసారి రా, తట్టుకుంటారా? ఒరే నాకు 10 లక్షలు బలేదురా, ఒక్కసారి రా. కానీ వానువా ఈ మాట చాలరా. అరే అయిపోయాను రా, ఒరే కళ్ళు తిరిగిపోతారా రే. ఇక్కడ పెద్ద పహిల్ వాళ్ళ దెంగలాగా పొక్కపోతుంటే పింఛన్ తీసుకుని నా మడ్డ వచ్చి కొడిదానికి ఈలో మేము ఎవరైతే నీకెందుకురా పీతి పొట్టనా మడ్డ, ఆటకు వచ్చాం, ఆట ఆడిస్తావా ఆడేమో అది చెప్పు. 10 లక్షలు మేమే కొట్టపాటు దెంగతాం ఏమే? నేను నాకు 5 లక్షలు పందెం పెడతా, కొట్టలేకపోతే నేను 5 లక్షలు పొత్తు కూడా బాగా దెంగేస్తాను నీకు, ఏమంటావా? రండి పెట్టిందే దానికోసం కదా, 5 లక్షలు లాభం వస్తుంటుంది ఏమిటి కదా. ఆడమను. ఎవరు ఆడేది? నువ్వు ఆడుతావు, వెనకోడు ఆడితే ఆటలు సేపు అంటాసా. అమ్మ కన్ను మూసుకొని దశలో కొట్టాడు బాగా దెంగేస్తున్నా అమ్మాడ, లేకపోతే తమసాలు అవుతున్నది టంచి. మన చెట్టి నువ్వు నా అమ్మంట డబ్బులు ఇచ్చేవాడిని కొట్ట బాగా దెంగాడు రేడా. నా అమ్మంట డబ్బులంతా ఉరదాకా అయిపోయింది కదరా రే. చచ్చు నా అమ్మంట ఉన్నట్టున్నావు కదరా నువ్వు రే. ఏమన్నమాట ఒక్కసారి ఆటలోకి దిగిన తర్వాత వెనక ముందులే ముసలి ముచ్చుకులే మగం ఏమిలే పట్టాడు బాగా దిగడం అంతే. మళ్ళీ పుడతాయింది నా మాట నా చెడ్డీలో నా వీనప్ప కడ్డి. ఎన్ని సంవత్సరాలు నేను ఈ చిక్కు బుల్లాట్లో ఛాంపియన్షిప్గా గెలుచుకుంటూ వచ్చా. ఈరోజు మీ ఇద్దరు వల్ల నేను ఓడిపోవాల్సి వచ్చింది ఒక చడ్డీగాడితో. ఆ చడ్డీగాడికి నేను మగతనం లేకుండా చేసేస్తా. వాడి ఇంకొకసారి చిక్కు బుల్ల ఆట ఆడేదానికి లేకుండా చేసేస్తా. వాడి ఇనప కడ్డీని కోసిపాడు దెంగుతా. అదే దానికి మార్గం. ఒరే అమ్మని పడవ చెడ్డీ కూడా బెలకాయ కోసిపోతే ఇంకోటి ఎందుకని అర్థం కాదు నాకు. ఏం టెన్షన్ పుట్టిపోతున్నాక. నాకు కూడా ఏమన్నా మంట తెలుసా? పార్ట్ 2 దిగిన దాకా ఎవడేం మాటలు దెంగలేము. ఉప్పు నెల కోసినట్టు కోసిపోయి దెంగడం, లేకుంటే ఇనప కడ్డీలు ఏ పాడ బాగా దెంగడం నాకేం తెలుసా. ఇంకా పార్ట్ 2 వస్తే కానీ మనకు మందలు తెలియదు.